రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతలుగా జరిగిన విచారణలో 1124 విజ్ఞప్తులు వచ్చాయని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. బీసీ కమిషన్ ఆఫీసులో 2 రోజుల బహిరంగ విచారణ జరిపింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 26 కులాలను బీసీ నుంచి తొలగించారన్నారు. తిరిగి బీసీలలో చేర్చాలని కొప్పుల, బలిజ, కళింగ కులాల వారు కమిషన్ను కోరారని చెప్పారు. కొన్ని గ్రామాల్లో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ కొందరిని గ్రామ బహిష్కరణ చేస్తున్నాయన్నారు. గ్రామ బహిష్కరణ చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని డీజీపీకి తెలిపామని చెప్పారు. భవిష్యత్తులో గ్రామ బహిష్కరణ జరిగితే కమిషన్ స్వయంగా విచారణ చేసి చర్యలు తీసుకుంటుందన్నారు. కుమ్మరి వృత్తి చేసే వారికి ఉచితంగా మట్టి తీసుకునేందుకు జీవో ఉన్నా అమలు కావడం లేదన్నారు. కుమ్మరి కులాల వారికి మిషన్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో బీసీ హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని నిరంజన్ తెలిపారు. ముందు ఒక మాట ఉండే, ఇది కులాల గణన గురించి కదా, వ్యక్తిగత వివరాలు ఎందుకని అయితే మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు బీసీలలో ఏబిసిడి వర్గాలు ఉంటుంది. ఏబిసిడి వర్గాల్లో ఎవరిని ఏ గ్రూప్లో పెట్టాలి, బి గ్రూప్లో పెట్టాలన్నా అనేది తేలాలంటే ఒక స్పష్టత అవసరం ఉంటుంది. దాని గురించి వాళ్ళ సోషల్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ అవసరం ఉంటుంది. కాబట్టి ఆ వివరాలు కావాలనే మాట చెప్పడం జరిగింది. ముఖ్యంగా వచ్చిన రిప్రజెంటేషన్స్లో ఒకటి ఏబిసిడి వర్గీకరణ చెయ్యాలనే ఒక ప్రధానమైన డిమాండ్ వస్తుంది. ఎందుకంటే మేము బీసీ వర్గంలో ఉన్నా కానీ బీసీలలో ఎవరైతే ఆర్థికంగా పుష్టిగా ఉన్నారో, సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నారో వాళ్ళే మొత్తం అనేది కొట్టుకుపోతున్నారు. మా వరకు ఏమొస్తలేదు. మాది చిన్న కులం, చిన్న సంఖ్య, ఆర్థికంగా కూడా మేము బలంగా లేము. అసలు మా జీవితంలో ఎప్పుడైనా మా చేతికి ఏమైనా వస్తుందా, మా పిల్లల చేతికైనా ఏమైనా వస్తుందా అనే ఒక ఆవేదన వ్యక్తపరచడం జరిగి ఇది గమనించాల్సిన అవసరం ఉంది. కొందట్లో ముందు